హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఒక పాతది రీమోడల్ చేసినటువంటి ట్రాలీతో అయితే ఒక పాత ట్రాలీ, అదే విధంగా రీమోడల్ చేసిన ట్రాలీతో అయితే మీ ముందుకు వచ్చానండి. నేను ప్రతిదీ కూడా చూపించుకుంటూ చిన్నగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. దయచేసి మీరు ఖాళీగా ఉన్న సమయంలో ప్రశాంతంగా కూర్చొని వీడియోని చూస్తూ వింటూ ఉండండి. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ కూడా చెప్తానండి, నాకు ఫోన్ చేయండి. మరిన్ని వివరాలు అన్నీ కూడా వివరంగా మాట్లాడుకుందామండి. అదేవిధంగా మనకు వచ్చేసి మీకేమైనా ఫోటోలు కావాలి అంటే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు ఉన్నాయి. టీఎన్ఆర్ ట్రాలీస్ అని చూడండి. అందులో మనమైతే రోజు కూడా ట్రాలీలకు సంబంధించిన ఫోటోలు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మాత్రమే పెడతామండి. లేదు మీకు వీడియోలు కావాలి అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్ అని, దాంట్లో మాత్రము క్రమం తప్పకుండా మనం రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటాము. మీరు ఈ ఛానల్ కూడా కొంచెం దయచేసి చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా, లేదంటే మీ బంధువులలో ఎవరికైనా ట్రాలీలు కావాలి అంటే మన టీఎన్ఆర్ ట్రాలీస్ గురించి కొంచెం చెప్తూ ఉండండి. లేదంటే నా ఫోన్ నెంబర్ అయినా మీ వంతు సహాయంగా కొంచెం వాళ్ళకి నా గురించి చెప్పండి. దీనివల్ల ఎవరైతే ట్రాలీలకి కావాలని వెతుకుతున్నారో వాళ్ళకి మీరు ఒక చిన్న సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా వాళ్ళు నా దగ్గర కొనుక్కోవటానికి మీరు ఇంకో విధంగా నాకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ట్రాలీ వచ్చేసి అసలు ఇంతకు ముందు ఏ విధంగా ఉంటే మనం ఈ విధంగా మార్చామో ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఈ ఫోటో చూశారు కదా, ఇంతకు ముందు నేను పని మొదలయ్యేటప్పుడు ఈ విధంగా ఉందన్నమాట. చూశారు కదా ఏ విధంగా ఉందో. దీన్ని మనము ఇప్పుడు వీడియోలో పెట్టామే, ఆ విధంగా తయారు చేశాము. ఇప్పుడైతే మీకు కొద్దిగా అయితే అవగాహన వచ్చి ఉంటుంది. నేనైతే మళ్ళీ పూర్తిగా చెప్తాను వినండి. అసలు దీన్ని ఒక పాత ట్రాలీని ఏమేమి వేసి రీమోడల్ చేశామో మళ్ళీ వివరంగా చెప్తా వినండి. ఇప్పుడు చూస్తున్నటువంటి డోర్లు ఉన్నాయి చూసారా, ఇవి 18 ఇంచుల డోర్లు కొత్తగా కట్టి వేశాము. అదేవిధంగా వెనక నెంబర్ ప్లేట్ బోర్డులు, దాని కింద ఉండే ఆర్చి ఇదంతా చూశారు కదా, అది కూడా కొత్తగా కట్టి తయారు చేశాము. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు 2 వచ్చేసాయి. ఒకటేమో డోర్లు, రెండోదేమో నెంబర్ ప్లేట్ ఆర్చి. ఇంకోటి ఇప్పుడు చూపిస్తా చూడండి, ప్లాట్ఫారము, అడుగు షీటు, బాటమ్ షీటు, ఇది కూడా కొత్తదే వేశాము. కట్టలు, డిస్కులు, టైర్లు, ఇకపోతే యాక్సిలు, కింద ఛానల్స్ మొత్తం కూడా ఇందాక మీరు చూశారు కదా, ఇందాక మనము ఓన్లీ మంచంతో ఉన్న ఫోటో చూసారే, అదంతా కూడా పాతదే. దానికి మనము డోర్లు, ప్లాట్ఫారము, అదేవిధంగా నెంబర్ ప్లేటు ఉండే వెనక ఆర్చి, ఇవి కొత్తవి వేశాము. రాబారు కూడా పాతదేనండి. రాబారు కూడా మనం ఏం ముట్టుకోలేదు. ఒకసారి కింద ఉండేటటువంటి అడ్డం ముక్కలు కూడా లెక్క పెట్టి చూపిస్తాను పదండి. 1 2 1 2 3 3 అయ్యాయి కదా. ఇప్పుడు వచ్చేసి 4వదండి. అదేవిధంగా 5 6, మొత్తము కూడా 6 అడ్డం ముక్కలైతే దీనికి కుడివైపు ఎడంవైపు 6 అడ్డం ముక్కలైతే వచ్చాయండి. కింద ఛానల్స్ కూడా, మధ్యలో ఛానల్స్ మొత్తం చూపిస్తున్నాను. సిలిండర్ కూడా పాతదేనండి. నేను చెప్పా కదా, డోర్లు, ప్లాట్ఫారము, నెంబర్ ప్లేట్ ఉండే వెనక ఆర్చి కొత్తది, మిగతా అంతా కూడా పాతదే. అయితే ఎదరు డోరు, ఇప్పుడు మీకు ఎదరు డోరు కనిపిస్తుంది కదా, ఈ డోరు కింద కుడివైపు నుంచి ఎడం వైపు బారు ముక్కను చూసారా, అడ్డం ముక్క, అది కూడా మనం కొత్తదే వేసాము. ఇదే ట్రాలీని రంగులు వేశాక కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. అయితే నేనేమనుకున్నానంటే ఈ ట్రాలీని వెల్డింగ్ పని మొత్తం అయ్యాక ఫోటోలు, వీడియోలు మంచిగా యూట్యూబ్లో అదేవిధంగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టి అమ్ముదాం అనుకున్నాను. కానీ నాకంత సమయం ఇవ్వకుండా ఈ బాబాయ్ అయితే మనకి అంతకుముందే ఒక వారం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. 2 రోజులకు ఒకసారి, ఏమన్నా వచ్చాయా బాబు, ఏమన్నా వచ్చాయా బాబు అంటే, నేను ఇది ఉంది బాబాయ్, ఇది చూడండి అని ఫోటోలు పెడితే
సరే అయ్యా రేపు వస్తామని బస్సులో అయితే వచ్చి చూసుకొని అయితే మనకి కొద్దిగా అమౌంట్ అడ్వాన్స్గా డబ్బులు అయితే ఇచ్చారు. తర్వాత ఏమన్నారంటే, సరే అయ్యా ఇప్పుడు రంగులు ఏమీ లేవు కదా, నేను ఒక 2 రోజులు ఆగి వస్తాను, రంగులు వేసి పెట్టు, అదేవిధంగా బొమ్మలు వెయ్యి అని కూడా అంటే నేనైతే అప్పటికప్పుడే రంగులు వేశాను. కానీ బొమ్మల పని అయితే ఆగిందండి. మన మేస్త్రి గారు మన దగ్గరికి కొద్దిగా పని ఉండి రాలేక ఆ బొమ్మల పని అయితే ఆగింది. అయితే నేను మేస్త్రి గారితో మాట్లాడాను. మేస్త్రి గారు ఏమన్నారంటే, ప్రస్తుతానికైతే ట్రాలీని ఎవరికి అమ్మారో వాళ్ళ దగ్గరికి పంపించేయండి, నేను వీలు చూసుకొని అక్కడికి బండి మీద వెళ్ళి బొమ్మలు వేసే బాధ్యత నాది అని నాకు నమ్మకంగా చెప్పారు. నేను కూడా ఈ బాబాయ్కి అదే చెప్పాను. బాబాయ్ నీకు ఆ విషయంలో డోకా లేదు, బొమ్మలైతే కొంచెం సమయం ఇవ్వండి, 1-2 రోజులు సమయం ఇస్తే డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి వచ్చి మన మేస్త్రి గారు అయితే బొమ్మలు వేస్తా అని నాకు హామీ ఇచ్చారు. నేను కూడా మీకు నమ్మకంగా చెప్తున్నాను, ఆ విషయంలో ఎలాంటి డోకా లేదు. మీరు మంచిగా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత నేను ఈ 2 రోజుల్లో మళ్ళీ బొమ్మలు వేపిస్తాను మీ ఇంటికి పంపించే అనగానే బాబాయ్ అయితే సంతోషపడి తీసుకొని వెళ్తున్నారు. బాబాయ్ పేరు వచ్చేసి బాసు గారండి. బాబాయ్ ఊరు వచ్చేసి నాయకనగూడెం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న తండా అయినటువంటి భగత్ సింగ్ తండా. ఈ తండా అదేవిధంగా ఈ నాయకనగూడెం అనేది కూసుమంచి మండలం కిందికి వస్తాయండి. ఈ కూసుమంచి మండలం అనేది ఖమ్మం జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. బాబాయ్ గారైతే ఇంటికి బయలుదేరారు, చూశారు కదా. జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్ గారు. మీకు కూడా ఇటువంటి రీమోడల్ చేసిన ట్రాలీలు లేదంటే కొత్త ట్రాలీలు కావాలంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి. ఇప్పుడు పంపినటువంటి రీమోడల్ ట్రాలీ ఉంది చూసారా, దీనితో పాటు ఇంకొక 3 ట్రాలీలు అయితే రిపేర్లో ఉన్నాయండి. అవి ఇంకా లైన్లోకి రాలేదు. ఒకవేళ మీకు ఇప్పుడే కావాలి వాటి గురించి అంటే నాకు ఫోన్ చేయండి, మాట్లాడుకుందాము. బాబాయ్కి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. మళ్ళీ ఒక ట్రాలీతో మీ ముందుకు వస్తానండి. ఒక లైక్ చేయండి. మీ టిఎన్ఆర్.